హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ రెసిపీ ఆఫ్ ది డే వచ్చేసి పల్లీ చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగానే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే చూసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. పల్లీలు 1/2 కప్, పుట్నాల పప్పు 1/2 కప్, అల్లము చిన్నది, పచ్చిమిర్చి 5 లేదా 10 ఇలా తుంచి వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి 3. వీటిని ముందుగా మనము ఫ్రై చేసుకోవాలి. దానికోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అల్లముని ఈ విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీలను యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము ఈ పల్లీలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కొద్దిగా కాసేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ పాటు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఇదంతా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని ఈ మిక్సీలోకి వేసుకోవాలి. ఈ మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ గరిటెతో తిప్పుతూ మీరు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మనం పప్పు దినుసులు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఎండుమిర్చిని యాడ్ చేశాను, అలానే జీలకర్ర ఆవాలు, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే మిక్సీకి వేసుకున్నామో పేస్ట్ అంతా వేసుకొని మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది అన్నమాట ఇవాళ రెసిపీ ఆఫ్ ది డే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఆన్ టు ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.